రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ జనసేనలకు ఆ లోటు భర్తీ కానుంది. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏపీలో అసెంబ్లీ ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 3 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన ఇప్పటికే కూటమి పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 1 జనసేన, 2 టీడీపీకి దక్కనున్నాయి. ఆ క్రమంలో రాజ్యసభకు వెళ్లేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. నాలుగు రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో 3, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు హర్యానాలో ఖాళీ అయిన ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్లో వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 10వ తేదీన అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఇక చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 11వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీన 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆ ముగ్గురు వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. కానీ ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. కేవలం 11 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీలోని అగ్రనేతల నుంచి సామాన్య కార్యకర్త వరకు అంతా గుర్రుగా ఉన్నారంటున్నారు. ఈ క్రమంలో పార్టీ ఓటమి పాలైన నాటి నుంచి పలువురు వైసీపీని విడుతున్నారు. అలా మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావులు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ స్థానానికి సైతం రాజీనామాలు చేశారు. అనంతరం వీరిద్దరూ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గతంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గెలుపొందారు. జగన్ బీసీ ఓటు బ్యాంకు లెక్కలతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి రాజ్యసభకు పంపారు. కృష్ణయ్య తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి తగ్గిపోయింది. ఖాళీ అయిన ఆ 3 స్థానాల్లో నియామకంపై కూటమి పెద్దలు ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీకి 2, జనసేనకు 1 స్థానం ఖాయమైందట. టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి దక్కే 2 స్థానాల్లో 1 గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంబంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో కనిపిస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు సైతం పరిశీలనలో ఉందంటున్నారు. జనసేనకు దక్కే రాజ్యసభ స్థానంలో రేసులో మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కడంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినా తమ్ముడికి అండగా జనసేన తరపున నిలబడ్డ నాగబాబు పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారు. అందుకే ఇప్పుడు ఆయన పేరు రాజ్యసభ రేసులో ఫోకస్ అవుతోంది. అలా మెగా ఫ్యామిలీ నుంచి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల తర్వాత 3వ బ్రదర్ చట్టసభల మెట్లెక్కబోతున్నారంటున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని టీడీపీ, జనసేనలకు ఈ ఉప ఎన్నికలతో పెద్దల సభలో చోటు దక్కనుంది.